శంభుని గుడి ఇందూర్ ఆధ్యాత్మిక కేంద్రమని, ఈ ఆలయ అభివృద్ధి, పరిసరాల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందుంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఈరోజు పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా ఇందూర్ నగరంలోని ప్రాచీన శంభుని గుడిలో ఘనంగా నిర్వహించిన ప్రత్యేక పూజా అభిషేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ఆ పరమశివుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, కార్తీక మాసం మన ఆధ్యాత్మికత, సేవ, సత్సంకల్పాల ప్రతీక అని, పవిత్ర మాసంలో చేసే ప్రతి పూజ, దీపారాధన మన మనసును శాంతింపచేసి సమాజంలో సానుకూల మార్పుకు దారితీస్తుందన్నారు. శంభుని గుడి మన ఇందూరుకు ఆధ్యాత్మిక కేంద్రమని, ఈ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణ, పరిసరాల అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి ద్వారా మన యువతలో సానుకూల ఆలోచనలు పెంపొందుతాయని కొనియాడారు. ప్రజల సహకారంతో మన ఇందూరును ఆధ్యాత్మికంగా, సామాజికంగా అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, భక్తులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతి పురాతన స్వయంభు లింగేశ్వర ఆలయము, ఇందూరు నడిబొడ్డున ఉన్న శంభుడి గుడి ఆలయము. ఈరోజు ఈ ఆలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా అభిషేకం చేయించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సోదరుడు మధు మరియు కమిటీ సభ్యులు శేఖర్, ఇతరులకు మరియు ఆలయ వేద పండితుడు, బ్రాహ్మణుడు వేద గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఘనంగా అభిషేకం చేయించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.